మీరు అనుకున్నది సాధించాలంటే ఏమి చేయాలి? నమస్కారం అండి. మీరు అనుకున్నది సాధించాలంటే మీ కర్మ మీరు చేయాలి, దాని ఫలితాన్ని అనుభవించకూడదని శ్రీకృష్ణుడే చెప్పాడు. అంతా దైవ ప్రసాదం అనుకొని కనుక మనం ముందుకు పోతే అప్పుడు ఖచ్చితంగా మీ కర్మను మీరు నిర్వర్తిస్తారు. ఫలితాన్ని బట్టి మీలో ఎటువంటి మార్పులని ఉండవు. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవడానికి మీరు దైవాంశ సంభూతులు అయినా కూడా మీ ప్రయత్నంలో అనేక పొరపాట్లు లోపాలు ఉంటాయి కాబట్టి అది జరగకపోయేదానికే ఒక అవకాశం ఉంది. మీది విధాన లోపం కాదు. కొన్ని కొన్ని మార్పులు అటు ఇటు చేసుకుంటూ పోతే మీరు అనుకున్నది మీరు సాధించేదానికి మరి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఉంటుంది. ప్రకృతికి 100కి 100 పాళ్ళు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు. సమూహ ప్రయోజనం కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి సహజ లక్షణమైనటువంటి సమూహంగా అందరూ బాగుపడాలి, సమూహ ప్రయోజనం సమున్నతంగా ఉండాలి అని కోరుకునే ఒక విధం ఉంటుంది. కాబట్టి దానికి సహేతుకంగా మీరు కూడా ఆలోచించి మరి సమూహ ప్రయోజనానికే మీరు మీ ఆలోచనలు మీ యొక్క చర్యలు ఉండే విధంగా చూసుకుంటారని, ఏది ఏమైనా ప్రసాద భావంతో ఏది వచ్చినా మీరు స్వీకరించే పద్ధతి మీరు అవలంబిస్తే కుంగిపోరు, లొంగిపోరు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కాబట్టి అంతా దైవ ప్రసాదం అని అనుకొని మీరు జీవించాలి. అంతేకాకుండా మీరు ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా అలిసిపోకూడదు, మరి ఆందోళన చెందకూడదు, భగవంతుని చేయి వదలకూడదు. లాభం వస్తేనే భగవంతుడు ఉన్నాడు, నష్టం వస్తే భగవంతుడు లేడు అని చెప్పే భావన కాకుండా మీ పూర్తి సంపూర్ణ శక్తియుక్తుల్ని మీరు అనుకున్న పని చేసేటప్పుడు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన అనుగ్రహం కోసం మీరు పరితపించేలాగా అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి ఒకటైతే భిన్నంగా జరిగినా కానీ లాభాలు ఫలాలు ఎక్కువ మీకే వస్తేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఆలోచనలకు ఒక హద్దు ఉంటుంది, కానీ ఊహించడానికి ఒక హద్దు లేదు. ఊహించడం కూడా సరిగ్గా చేయలేం. ఒక్కో సందర్భాల్లో నేను అనుకున్నట్లే జరగాలని దేవుణ్ణి ప్రార్థించినా కానీ ఆయన అది చూసి మిమ్మల్ని నవ్వుకుంటాడు. అంత ఈడనుకున్నట్టు చేయడం అయితే నేను కదా సృష్టికర్తని, నేను అనుకున్నట్టు అన్నీ చేయాలని చెప్పి ఆయన చేస్తాడు. ఒక్కోసారి మీరు అనుకున్నదే జరుగుతొచ్చు, కానీ అన్ని వేళలా మీరు అనుకున్నట్టే జరగదు. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ దైవానికి ఇష్టమైన మార్గాన్ని మీరు ఎంచుకునే విధంగా మీ ఆలోచనలు, లక్షణాలు, మీ అవకాశాలు, పనులు ఉండే విధంగా చేసుకొని ఆయన దైవాన్ని యొక్క పోకడలు గమనించుకొని ఆయన చెప్పిన విధంగా కూడా నడుచుకుంటూ మీరు పోతే ఖచ్చితంగా విశ్వాసానికి తల్లి తండ్రి అయిన అంతర్యామి గురించి మనకు మంచి అవగాహన వస్తుంది. మన భగవంతుని యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనం పొందేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా మీరు జీవిస్తారనేది మీ చేతిలోనే ఉంది.